హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో పెసరపప్పు బియ్యంతో పాయసం ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ పాయసాన్ని అయితే వ్రతాలకు కానీ పండుగలకు కానీ నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. ఈ పాయసాన్ని బియ్యం, పెసరపప్పు, బెల్లం, పాలు వీటన్నిటితోటి ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ పాయసం అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మరి లేట్ చేయకుండా ఈ ప్రసాదం ప్రాసెస్లోకి వెళ్దాం. ఈ ప్రసాదం కోసం ముందుగా ఒక గిన్నెలోకి ఒక చిన్న గ్లాస్ వరకు రైస్ని తీసుకోండి. ఈ రైస్లోకి వాటర్ని యాడ్ చేసుకొని 2-3 సార్లు బాగా నీట్గా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మరలా వాటర్ని యాడ్ చేసుకొని ఈ రైస్ని ఒక 1 అవర్ పాటు బాగా నానబెట్టుకోండి. మనం ఈ బియ్యాన్ని ఇలా నానబెట్టుకోవడం వల్ల ఇది పాలల్లో త్వరగా ఉడుకుతుందండి. లేకుంటే మనకి ఈ బియ్యం పాలల్లో ఉడకడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఈ రైస్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని ఈ కుక్కర్లోకి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల వరకు ఇలా పొట్టు తీసిన పెసరపప్పుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పెసరపప్పులోకి వాటర్ని యాడ్ చేసుకొని ఈ పెసరపప్పు మొత్తాన్ని నీట్గా వాష్ చేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఈ పెసరపప్పుని ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ కుక్కర్ పైన మూతను పెట్టేసి ఈ కుక్కర్ని స్టవ్ మీద ఉంచి 3 నుండి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఈ పెసరపప్పును బాగా ఉడికించుకోండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కుక్కర్ నుండి ప్రెషర్ మొత్తం రిలీజ్ అయిన తర్వాత మూతను ఓపెన్ చేసేయండి. తర్వాత ఈ పెసరపప్పు మొత్తాన్ని ఒక పప్పు గుత్తితోటి నీట్గా మ్యాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పాయసం కోసం స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టేసి ఆ గిన్నెలోకి 1 లీటర్ వరకు పాలను యాడ్ చేసుకోండి. ఈ పాలు జస్ట్ కొంచెం వేడైతే చాలండి, పొంగు రావాల్సిన అవసరం లేదు. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఈ పాలల్లోకి మనం నానబెట్టి ఉంచుకున్న రైస్లోని వాటర్ మొత్తం ఉంచేసి రైస్ వరకు ఈ పాలల్లోకి యాడ్ చేసుకోండి. ఈ బియ్యం మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసుకొని పాలల్లో బియ్యం మొత్తం ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ నీట్గా ఉడికించుకోండి. కంపల్సరీ కలుపుకుంటూనే ఉండాలండి, లేకుంటే ఈ అన్నం పాలు 2 అడుగు పడతాయి. మనం ఒక అన్నం మెతుకుని పట్టి చూసామంటే ఈ విధంగా మెత్తగా ఉడికుండాలండి. ఈ స్టేజ్లో మనం రైస్ తీసుకున్న గ్లాస్ తోటే 3 గ్లాసుల వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. మీరు బెల్లాన్ని ఇలా డైరెక్ట్గా యాడ్ చేసుకోవద్దు అనుకుంటే బెల్లాన్ని కొంచెం వాటర్ వేసి కరిగించుకొని వడకట్టుకొనైనా యాడ్ చేసుకోవచ్చండి. నేను తీసుకున్న బెల్లంలో డస్ట్ పార్టికల్స్ ఏం లేవు, నేను అందుకనే డైరెక్ట్గా యాడ్ చేశాను. ఇలా బెల్లాన్ని పూర్తిగా ఈ రైసు పాలల్లోకి కరిగిపోయేంత వరకు కలుపుకోండి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, మనం పాలల్లోకి బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత విరిగిపోతూ ఉంటాయి కదా, ఇలా విరిగిపోకుండా ఉండాలంటే ఈ బెల్లం కరిగేటప్పుడు ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ వరకు వంట సోడా యాడ్ చేసామంటే మనకి ఈ పాలు అనేవి ఇరగకుండా ఉంటాయండి. ఇప్పుడు బెల్లం లైట్గా కరిగిందండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ వరకు వంట సోడాని యాడ్ చేసుకోండి. ఇలా వంట సోడాని యాడ్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకోండి. ఈ బెల్లం మొత్తం కరిగేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం మ్యాష్ చేసి పెట్టుకున్న ఈ పెసరపప్పును మొత్తాన్ని ఈ రైస్లోకి యాడ్ చేసుకోండి. మీరు ఈ పెసరపప్పును మ్యాష్ చేసుకునేటప్పుడు మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా లూజ్గా ఉండేట్లు మ్యాష్ చేసుకోండి. ఇప్పుడు ఇది మొత్తం యాడ్ చేసుకున్నాం కదా, ఈ పెసరపప్పును కూడా రైస్లో మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోండి. పెసరపప్పుని యాడ్ చేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాల పాటు ఈ పాయసం మొత్తం బాగా ఉడికించుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ను కూడా యాడ్ చేసేసుకొని యాలకుల పౌడర్ కూడా ఈ పాయసంలో మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోండి.
ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఈ పాయసాన్ని బాగా ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాయసాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టేసి ఆ ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక 10 నుండి 15 వరకు జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకోండి. ఈ జీడిపప్పు పలుకుల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నీట్గా ఫ్రై చేసేసుకోండి. మీకు కావాలంటే కొన్ని ఎండు ద్రాక్షను కూడా ఫ్రై చేసుకొని ఈ పాయసంలోకి యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఈ జీడిపప్పు వచ్చాయి కదా. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకొని వీటన్నింటినీ పాయసంలోకి నెయ్యితో సహా మొత్తం యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఈ ప్రసాదం అయితే ఇంకా మనకి రెడీ అయిందండి. ఈ ప్రసాదాన్ని కొంచెం చల్లారి పెట్టుకొని మనం నైవేద్యంగా అమ్మవారి దగ్గర ఉంచుకోవచ్చు. ఈ పాయసంలోకి రైస్ చాలా తక్కువ అండి. పెసరపప్పు ఎక్కువగా యూజ్ చేసాం కదా. మొత్తం పాలతోనే ఆల్మోస్ట్ ఈ పాయసం మొత్తం ఉడికించుకున్నాం కదండి. ఈ పాయసం మనకి చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ఈ పాయసాన్ని మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.